టీడీపీ జనసేన బీజేపీ మైత్రి బంధం ఇప్పుడు బహిరంగం అయింది. అంటే ఇప్పుడు అమిత్ షా గారితో భేటీ అయిన అనంతరం నాకు తెలిసి ఒక 30 స్థానాలు ఈ యొక్క బీజేపీ జనసేనలకు ఇస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మరో పక్క నుండి ఒక 8 ఈ యొక్క పార్లమెంటుకి సంబంధించి అంటే ఎంపీ స్థానాలను ఈరోజు ఈ ఇద్దరు అంటే తెలుగుదేశంతో పాటు పొత్తుగా వీళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళు తీసుకుంటున్నట్టుగా సమాచారం. సో ఎలా చూడాలి ఈ మైత్రి బంధం రేపు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులను సృష్టించబోతుంది? రేపు రాబోయే రోజుల్లో విజయం సాధిస్తుందంటారా? పైన కలుస్తున్నారు, మరి కింద కలుస్తారంటారా? ఏంటి మీ విశ్లేషణ? మరి అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుని ఇంచుమించుగా కేడర్ ఆహ్వానించేస్తున్నారు. ఇద్దరు కలిసిపోయారు, కింద కేడర్ కలిసిపోయారు. పార్టీ నాయకులు కూడా ఒకళ్ళ జెండా ఒకళ్ళు ఊపి మా ఎజెండా ఇదే, జెండాలు వేరైనా మా ఎజెండా ఒకటే అన్నారు. ఒకే వేదిక మీద ఇరుపక్షాల నాయకులు అగ్రనాయకులు కలిసి మాట్లాడారు. కేడర్ కూడా చాలా రైట్ వేలో దిశానిర్దేశం చేశారు. స్పష్టంగా చూసాం మనం. అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి గురించి మాట్లాడిన మాటలు టీడీపీ కేడర్కి నేరుగా వాళ్ళ హృదయాలను తాకినాయి. వాళ్ళ మనసు గెలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. క్లెమేర్ మైన్లు దాటికి ఎంత ఎత్తు ఎగిరిపడిన కారులోంచి చంద్రబాబు గారు చొక్కా దులుపుకుని లేచి నిలబడ్డాడో, ఇలాంటి రాజకీయ దురంధరుడు ఉన్నాడో, ఇలాగా ఆయన చెప్పేటప్పటికి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, టీడీపీ సానుభూతి పరులు, వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఖుషి అయిపోతారు డెఫినెట్గా. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాటకు ముందు పవన్ కళ్యాణ్ గారు, మాటకు వెనకాల పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. లోకేష్ గారు కూడా పవన్ అన్న అని ఏకంగా అంటే ఒకళ్ళనొకళ్ళు చాలా బాగా గౌరవించుకుంటున్నారు. కేడర్కి ఇది డెఫినెట్గా వాళ్ళ మధ్య పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఇక కొన్ని 1-2 చోట్ల సీట్ల సర్దుబాటు దగ్గర అంటే సహజంగానే ఒక ఇబ్బంది ఉంటుంది. అంటే మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ సీట్ వాళ్ళకి పొత్తులో పోయిందంటే బాధ వస్తుంది. మరి కొంతమంది పొత్తు కావాలనుకుంటారు, వాళ్ళ సీటుకి ఎసరు ఉండదు, కానీ ఎదటోడి సీట్ ఇచ్చేస్తే బాగుంటుంది పొత్తులో అనుకుంటారు. అలాగే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ దేనికైనా సిద్ధపడి ఉండాలి పార్టీగా. అది ఓవరాల్గా పార్టీగా చూస్తే అది 1-2 సీట్ల దగ్గర ఇబ్బందిని ఎవరు పట్టించుకోరు. కానీ విడిగా సీటు దగ్గర ఆ సీటు పోయే వాళ్ళకి కొంచెం బాధ ఉంటుంది. కార్యకర్తలు కొన్నాళ్ళు బాధపడతారు. వాళ్ళు సరి చేసుకోవచ్చు. ఈ పొత్తుల వల్ల ఏమవుతుందంటే పార్టీ ఇబ్బంది పడద్దు భవిష్యత్తులో. కానీ అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఏదైనా ఒక లక్ష్యం, ఒక సత్సంకల్పం ఉన్నప్పుడు, దాన్ని సాధించాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు ఉంటాయి, కొంత మేలు జరుగుద్ది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక బీజేపీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రకంగా బీజేపీ తోటి కలవటం అనేటువంటిది అనివార్యమైంది వీళ్ళకి. మరి ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కలుస్తున్నారా అంటే డెఫినెట్గా నో. కానీ బీజేపీతో ఎందుకు కలవాలి అనేటువంటి చాలామంది ప్రశ్న. కర్ణాటకలో పోరాడి గెలిచారు, తెలంగాణలో పోరాడి గెలిచారు, ఆంధ్రప్రదేశ్లో కూడా పోరాడి గెలవచ్చు కదా, బీజేపీతో ఏంటి పని అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అవును, కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేడు, వాళ్ళ ఛాయలు కానీ లేవు. అక్కడ రాజ్యాంగము చట్టము తన పని తను చేసుకుంటుంది ఒక 80-70%. ఆంధ్రప్రదేశ్లో 10% కూడా పనిచేయట్లేదు. సిస్టమ్ అంతా వెళ్ళి ఓ మూలకి చేర్చి పెట్టారు. డెఫినెట్గా సిస్టమ్ బీజేపీ చేతిలో ఉంది కాబట్టి బీజేపీకి అదే బలం. మనం ఒక రకంగా వాళ్ళు చెప్తున్నట్టుగా బీజేపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు కదా, మా ఎంబడ పడుతున్నారని. అంత లేకపోయినా బీజేపీ పొత్తు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారంటే 2 రకాల లాభాలు ఉంటాయి. చట్టం తన పని తను చేసుకొని ఇస్తారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా సహకరిస్తారు. వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తే వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇది ఒక అంచనా, ఆశ, ఊహ. అలా జరగకపోయినా మంచిదే, జరిగినా మంచిదే. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే క్రమంలో 0% రిస్క్, అసలు రిస్క్ అనేటువంటి దాన్ని చేయడానికి సిద్ధంగా లేడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే అధోగతి పాలైపోయింది. భేషజాలకు పోకూడదు, పట్టుదలకు పోయి వ్యక్తిగతంగా ఈగోకి పోయడం ఆయన కానీ ఎవరైనా కానీ అంతేగా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఇంకోసారి రాక్షసుల బారిన పడిపోయినట్టే. ఎవడు బతుకు వాడు బతుకు ఇంక బతకలేరు. కాబట్టి మొదట్లో బీజేపీతో కలవాలంటే కేడర్కి ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ గాయం అయ్యింది. ఆ గాయాన్ని కెలుక్కోకుండా జాగ్రత్తగా కప్పెట్టుకునే
చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ సానుభూతి పరులు కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన చెప్పినట్టు పోవటమే. లేదంటే వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు పోవచ్చు, ఎవడొద్దంటాడు. ఏదన్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం చూడాలి. పవన్ కళ్యాణ్ గారు భేషజం వదులుకుని నేను రాజకీయాలు చూడలేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాను అన్నాడు. అందులో కూడా ఆయన చాలా వాస్తవ పరిస్థితి దగ్గరగా ఉన్నాడు. అలాగే బీజేపీ కూడా అగ్రనాయకత్వం కూడా వీళ్ళ కింద టీవీలకు వచ్చే ప్రతినిధులు మాట్లాడినట్టు ఏం మాట్లాడరు. బహుశా వాళ్ళు ఎప్పుడు ఒకలాగా ఉన్నారు. అప్పుడు ఆహంతో ఉన్నారు, ఇప్పుడు ఆహంతో ఉన్నారు, రేపు కూడా ఆహంతో ఉంటారు. వాళ్ళు ఏం కాంప్రమైజ్ అవ్వరు. అలాగని చెప్పి చీపు అని తోసేరు. రేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోకి వచ్చి వరకునే వాళ్ళు వేచి ఉంటారు. చంద్రబాబు గారు ఒకసారి ఎన్డీఏలోకి ఎంటర్ అయిన తర్వాత ఎన్డీఏ కన్వీనర్ అవ్వచ్చు. ఆయన దక్షిణాది బాధ్యతలు మొత్తం ఆయనకి అప్పచెప్తారు వాళ్ళు. ఎందుకంటే పాత స్నేహితులు, నమ్మకమైన మిత్రుడు, గతంలో ఎడబాటు వచ్చింది. ఎడబాటు అనంతరం కలిసిన తర్వాత ప్రేమలు ఎక్కువైపోతాయి. ఈ పక్కన ఉన్న వాళ్ళు కూడా కుళ్ళిపోయేలాగా ప్రేమించేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎవరో కూడా టీడీపీ వాళ్ళు వర్రీ అవ్వక్కలేదు. అలాగే బీజేపీ వాళ్ళు కూడా కురుమేల రఘురాం ఇలాంటి వాళ్ళకి అసలు అధికార ప్రతినిధిగా ఛాన్స్ లేదు. అయినా సరే టీవీలో వాళ్ళు పిలుస్తున్నారు. ఆడు వచ్చి తపస్సు చేసేటి చంద్రబాబు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే టీడీపీ క్యాడర్ ఎందుకు ఓట్లు మారాలి కదా, అలాంటి మాటలు మాట్లాడొచ్చా? అది రేపు పొద్దున బీజేపీలో వాళ్ళకి టికెట్ రాదు, వాడు ఎక్కడ పోటీ చేయడు. నాదేం పోయింది, తనది కాకపోతే తాషీట్కి ఎదురెక్కమంటాడు అనమాట. అంటే క్రమశిక్షణ చర్యలు ఉండమంటారు వాళ్ళ మీద. ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున బీజేపీ టికెట్ వస్తుందండి, పొత్తులో భాగంగానే వీళ్ళు బయటకు వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుద్దా ఎవరికైనా? చాలా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి ఈసారి వాళ్ళు. ఇప్పుడు మాలాంటి అనలిస్టులమే రాష్ట్ర ప్రయోజనాల గురించి నోరు మూసుకుని ఉన్నాం. ఏంటి ఆ బూచోడు వెళ్ళిపోవాలి బాబు ఇక్కడి నుంచి అని, తర్వాత సంగతి తర్వాత చూసుకొచ్చని. అలాంటిది పార్టీ ప్రతినిధులై ఉండి నోరు మూసుకోకుండా సంఘ ఆఫీసులో దుప్పట్లు పరుచుకుని పడుకున్నట్టు వ్యవహారం చేస్తే కుదరదు. వీళ్ళు ఆలోచించుకోవాలా. బీజేపీ రేపు టికెట్లు తెచ్చుకొని పోటీ చేద్దాం అనుకునే వాళ్ళ మూతికి ప్లాస్టర్ వేసి మూల కూర్చోబెట్టాలి. పత్రికలకి మీడియా ఛానల్స్కి పంపని వీళ్ళు పిలవద్దని. మిగతాదంతా సక్రమంగా జరుగుతుంది. మొదటి 4 రోజులు కొంచెం గందరగోళం ఉంటుంది, కానీ తర్వాత మొదట ఇలాంటి మార్పుని, ఇలాంటి ఒక ఊహించని విషయాలు ఊహించకపోవటం ఏంటి అందరూ ఊహిస్తున్నారు, కలిసే వెళ్తారండి. మొదట వ్యతిరేకిస్తారు, తర్వాత విమర్శిస్తారు, తర్వాత చచ్చినట్టు ఆచరిస్తారు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు అక్కడ. కాబట్టి ఈ పొత్తు సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి, మనం కోరుకుని తీరాలి. అర్థమైందా? అదే ఆర్డర్ అడ్వాంటేజ్ వాళ్ళకి. లక్కీగానే ఇన్నాళ్ళు వాళ్ళు ఇష్టమైనట్టు చేసుకుని ఇవాళ వచ్చి మన పళ్ళెల్లో బూరెలు తినేస్తున్నారు రా బాబు అన్న బాధ ఉంటుంది. మరి ఏం చేస్తాం? మనలో కూడా ఉంది కదా, ఒక ఛాన్స్ అంటే దొంగోళ్ళకి ఛాన్స్ ఇచ్చాం కదా మనం. కాబట్టి ఆ తప్పు చేసినప్పుడు మనం కూడా కొంత భరించాలి.